ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. బాపట్లకు చెందిన ఒక న్యూస్ ఇప్పుడు మనం వింటూ ఉన్నాము. ఇలాంటి న్యూస్లు అక్కడక్కడ మనం ఈ మధ్య కాలంలో విన్నాము. మద్యానికి బానిసైన భర్తలని, లేదంటే తరచూ కొడుతూ ఉన్న భర్తల్ని, ఆడవాళ్ళు ఏదో ఒక పాయింట్లో అంటే ఒక 20 years కలిసి ఉంటారు, 12 ఏళ్ళు కలిసి ఉన్న సంసార జీవితం ఉంటుంటుంది వాళ్ళకి. ఏ పాయింట్లోనూ సరే చంపేశారన్న వార్త మనం వింటూ ఉన్నాము. అంటే సైకలాజికల్గా వాళ్ళకి ఏం ట్రిగర్ అవుతుంది అంటారు? అంటే చంపడం అనేది నేరము అని తెలుసు, అది తప్పు అని కూడా తెలుసు. ఏ పాయింట్స్ వల్ల, ఏం ట్రిగర్ అవడం వల్ల భర్తని చంపే స్థాయికి ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు అంటారు? సో ఇన్ని సంవత్సరాలు అంటే పడి 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 మారటానికి అవకాశాలు ఇచ్చి 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 తాగి వచ్చి కొట్టినప్పుడు భరించి పిల్లల కోసమో లేకపోతే దేనికో ఒక దానికోసం ఆ ఓర్చుకుని అన్నీ ఆ విసుగుని, ఆ అసహ్యాన్ని, ఆ కోపాన్ని, ఆ ఉక్రోషాన్ని, ఇన్ని ఫీలింగ్స్ వస్తాయి భర్త మీద. వీటన్నిటికంటే కూడా పెద్ద ఫీలింగు ఆ భర్త అంటే ఒక లెక్కలేనితనం, చులకన, అంటే ఎందుకు పనికిరాడు, నాకెందుకు ఉపయోగపడడు. అంటే జనరల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఉషా, వీళ్ళందరూ అంటే కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ స్థాయిలో ఉంటారు. రోజు కష్టపడితే కానీ పిల్లల అవసరాలు కానీ, స్కూల్ ఫీజులు కానీ, లేకపోతే ఇల్లు గడవని పరిస్థితులు కానీ, ఇద్దరూ కష్టపడి ఆ అబ్బాయి కూడా రోజు కూలో నాలో లేకపోతే ఏదో ఒక పని, వ్యవసాయం పనో లేకపోతే మేస్త్రి పనో ఏదో ఒకటి టాపీ పనో చేస్తే కానీ ఇంట్లో డబ్బులు కనపడవు పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని చదివించడానికి, శుభ్రంగా 3 పూట్ల తినటానికి అనే పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది ఆ ఇదిలో ఉన్నాళ్ళని అబ్జర్వ్ చేస్తే బాగా తాగుడికి బానిసలైపోతారు. తాగి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వకపోగా, అతను సంపాదించి ఇంట్లో ఇవ్వకపోగా, ఈఎంఐ 4 ఇళ్లల్లో పాచి పనిలో లేకపోతే ఏదో కూలి పనిలో చేసుకుని రోజుకు 200 400 ఏదో ఒకటి సంపాదించి నెలకింతని ఎంతో కొంత తెస్తంటే అవి కూడా కొట్టి లాగేసుకుని తాగేసి వచ్చి పడుకుంటారు. మరి ఏ రకంగా ఉపయోగం అతని వల్ల ఆవిడికి, ఫ్యామిలీకి? ఒక్క మొగుడు భర్త అనే ట్యాగ్ అతనికి ఉండటం వల్ల ఎన్నని ఓపిగ్గా భరించాలి? చంపటం తప్పని ఎవరు కరెక్ట్ అనరు, బట్ చంపేంత విచక్షణ కోల్పోయేంత ఆ స్థితికి ఎందుకు వీళ్ళు బాధ్యతారాహిత్యంగా ఈ భర్తలు అనేవాళ్ళు తీసుకెళ్తారు భార్యల్ని? మినిమంగా ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాంటి స్థాయిలో ఉన్న భార్యలు ఏమీ పర్లేదు, నువ్వు ఇంకా నేనైతే విన్నాను కూడా, నోటితో ఇట్లా చెప్పానమ్మా అదేంటి నా భర్తకి ఇట్లా చెప్పాను మా ఆయనకి అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది నేను క్లియర్గా విన్నాను. ఉన్నారు ఇప్పుడు నా దగ్గర అట్లా చెప్తున్న వాళ్ళు. ఏంటంటే, నువ్వు తాగినా పర్వాలేదు కానీ ఎంతో కొంత సంపాదించి పగలు పనిచేసి తీసుకొచ్చి డబ్బులు సాయంత్రం కాస్త తాగు, నువ్వు ఆపుకోలేకపోతే, నువ్వు వ్యసనం అయిపోతే, తాగకుండా నువ్వు బ్రతకలేని అంటున్నావు కాబట్టి, తాగకపోతే నీ రోజు గడవదు అంటున్నావు కాబట్టి, ఇక్కడ కూడా భార్యకు తెలుసు ఏంటి, తాగితే ఆరోగ్యం పాడైపోద్దని తెలుసు, తాగితే ఎక్కువ సంవత్సరాలు బ్రతకరని తెలుసు. కానీ తాగొచ్చి కొట్టి వీళ్ళ డబ్బులు కూడా, భార్య సంపాదించిన డబ్బులు కూడా కొట్టి తీసుకుని తాగేసి వస్తుంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అర్థమైందా? సో వాళ్ళు ఏ స్థితికి వస్తారంటే, మొదట్లో నువ్వే పనిచేసి ఎంతో కొంత తెచ్చి సాయంత్రం తాగి పడుకోరాదా అని అంటారు. ఆ తర్వాత నువ్వు కొంచెం అంటే నేను 200 తెస్తే ఒక 50 రూపాయలు తీసుకుని తాగి పడుకోరాదా, నన్ను కొట్టకుండా ఏదో మూలబడి ఉండరాదా అనే స్టేజ్కి వస్తారు. ఆ తాగొచ్చి వాళ్ళు కొట్టినప్పుడు ఆ తలలు బగిలి, ఆ రక్తాలు గారి, ఆ నుదుటికి ప్లాస్టర్లు వేసుకుని వస్తారు మా ఇళ్ళ చుట్టుపక్కలకి. ఏంటంటే, రాత్రి తాగొచ్చి మా ఆయనతో, వీళ్ళు ఎందుకు తాగొచ్చావు, ఏదో ఒక టైంలో రేపొద్దున స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, నువ్వు రోజు ఇట్లా తాగొస్తే ఎట్లా అని ఏదో ఒకటి పోట్లాడతారు కదా, మనుషులే కదా. పోట్లాడినప్పుడు ఏంటంటే, ఆ తాగిన మైకంలో పటాపటా దేనికేసి కొడుతున్నారో తెలియదు, వాళ్ళకి ఆ రక్తాలు గారి కుట్లేయించుకుని ఇలా వస్తూ ఉంటారు పనిలోకి. ఏంటంటే, రాత్రి మా ఆయన తాగొచ్చి కొట్టాడు. నేను చెప్తాను, అప్పుడు మాట్లాడబాకమ్మా నువ్వు, తెల్లారి ఏం మాట్లాడినా ముంగిలా కూర్చుంటాడమ్మా మా ఆయన, నోరెత్తడు అంటది. ఆ తాగొచ్చినప్పుడు రెచ్చిపోయి అలా ప్రతాపం అంతా అప్పుడు చూపిస్తారనమాట. ఎందుకంటే అడిగిన దానిలో పాయింట్ ఉందని అతనికి తెలుసు. ఆ మత్తులో లేకపోతే వాళ్ళకి కొట్టే ధైర్యం కూడా ఉండదు తెలుసా ఉషా, మెదలకుండా ఒక మూల కూర్చుంటారు నిజంగానే.
సో, అంత పడి ఇన్నేళ్ళు పడినప్పుడేంటంటే, చివరికి మరి ఆళ్ళకెక్కడో ఒక ఇదొస్తదనమాట. ఛీ! వీడుంటే ఎంత, లేపోతే ఎంత. లేపోయినా శుభ్రంగా ఇప్పుడు బతకొచ్చు. పిల్లలు ఏదో ఇప్పుడు ఈ అమ్మాయి సంపాదించే దాంతో ఆ గవర్నమెంట్ స్కూల్ ఫీజులెయ్యో కట్టుకుంటా, ఏదోటి తిని బతుకుతాం. రోజు ఈ దెబ్బలేంటి, ఈ తన్నులేంటి. ఇంకోటి, ఇది జూత్తా కొడుకు కూడా గొంతు లేపటం మొదలెడతాడు తల్లి మీద. ఆడికో 8 ఏళ్ళు, 10 ఏళ్ళు రాగానే. వాడు నిర్లక్ష్యంగా తిరుగుతూ ఉంటాడు ఈ చదువుకోకుండా. ఎన్ని కాన్సిక్వెన్సెస్, నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఇంట్లో ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మగవాడు తిన్నగా లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్సో, ఫ్యామిలీ మొత్తానికి ప్రాబ్లమ్సే. అందరూ అని కాదు కానీ కొంతమందిని మనం చూస్తే లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకలాగా అడుక్కొని తినైనా సరే బతికేస్తాం పిల్లల్ని పెట్టుకొని అన్న ఆడవాళ్ళు చాలా మంది అంటుంటారు అన్నమాట. నువ్వు చంపు పర్వాలేదు, తప్పు లేదు, తాగొచ్చే భర్తని మేము జైల్లో ఏయము అంటే ఎంతమంది చంపేస్తారో ఈ నెక్స్ట్ మినిట్‌లో. నేను విన్నాను కూడా. ఈడేదో ఒకటొచ్చి పోతే బావుండు అని ఈ పని చేసుకునే వాళ్ళు బాధపడటం, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆ మాట అనటం. ఇంతకు మించిన ఫెయిల్యూర్ ఏముంటుంది అసలు ఓ ఏముంటుంది? భర్తకి? ఇంట్లో పని చేయటానికొచ్చే ఆడవాళ్ళ కథలింటే అసల ఆళ్ళకి నిజంగానే ఛాన్స్ ఇస్తే చంపేత్తారేమో అనిపిస్తది. ఇంకోటి, లేదంటే ఖచ్చితంగా అసలు వదిలేయటం మాత్రం డెఫినిట్‌గా వదిలేస్తారు చాలామంది. వాళ్ళు చుట్టాల్లో పరువు పోతుందని, నలుగురిలో ఇదని, అంటే పిల్లలకి తండ్రి లేకుండా అయిపోతాడేమోనని. చేసినాడినవుతానని, ఇలాంటి రీజన్స్ వల్ల ఆళ్ళు జస్ట్ ఆ మొగుడు అనేవాడు ఒకడున్నాడు అని అలంకారప్రాయంగా చూపిచ్చుకోటానికి ఉన్నాడు. ఇంకోటి సేఫ్టీ. ఇప్పుడు ఒక ఒంటరి స్త్రీ 2 పిల్లలతో ఉంటుంది అంటే మళ్ళీ అందరూ అంటే చులకన భావం అహా! అడ్వాంటేజ్ తీసుకునే తీసుకుందామని అవసరం. చూసేవాళ్ళే. అవును. అలా వాటి నుంచి కాపాడుకోటానికి ఒకడున్నాడు, నాకు మొగుడనే క్యారెక్టర్ ఒకటుంది మా ఇంట్లో అని చూపిచ్చుకోటానికి భరిస్తుంటారు తప్పితే, నిజంగా వాళ్ళు లేకపోతేనే మా లైఫ్ ఎంతో కొంత బెటర్‌గా ఉంటదనుకునేవాళ్ళు కోకొల్లలు. ఏ ఇంట్లో పనిచేసే మహిళ కథ విన్నా ఇలాంటిదే ఉంటది. అసలు నా మొగుడు తిన్ననైనాడయ్యి ఎళ్తే రోజుకు రూ. 1000 వస్తాయమ్మా టాపీ పనికెళ్తే ఇవాళ రేపు. అసలు నిజం చెప్పాలంటే నాకు చేయాల్సిన పని కూడా ఉండేది గాదు అని చెప్తారు. నేను చూస్తే ఏమనిపిస్తుందంటే అందరి ఇళ్లలో పండగలు అవుతుంటుంటాయి. కానీ పాపం వీళ్ళు మాత్రం రోడ్డున పడి ప్రతి ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని వదిలేసి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంటుంది. చాలా మంది అలా ఎక్స్‌ప్రెస్ చేసిన మహిళలు కూడా ఉన్నారు. అసల 9 ఏళ్ల పిల్లాడిని, 4 ఏళ్ల చెల్లిని ఇంట్లో వదిలేసొస్తారు పనికి. అదే ఒక్కోసారి నాకనిపిస్తది మనమైతే అమ్మో! 9 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎలా వదిలేసి ఎళ్తామని. ఈళ్ళకి తప్పదు. పక్కింటాళ్ళని చూసుకుంటా ఉండక్క, లేతే పిన్నో అని జెప్పి పిల్లలిద్దరే ఉన్నారని జెప్పి ఆళ్ళకి టీవీ చూడమని చెప్పి ఈళ్ళొస్తారు. స్కూల్‌కెళ్ళినన్ని రోజులు పర్వాలా. హాలిడేస్ ఇస్తారు గదా! సమ్మర్‌లో 2 నెలలు, దసరా 10 రోజులు. ఇవన్నీ పక్కింటాళ్ళని చూసుకోమని, లేదా పక్కింటి ఇంకొంచెం పెద్ద పిల్లలుంటే వాళ్ళతో ఆడుకోమని, అందరూ కలిసి ఆళ్ళ ఏర్పాట్లేదో ఆళ్ళు జేసుకొనొస్తారు. ఈ తండ్రి అనేవాడికి బాధ్యత ఉండదు. పటాపటా ఇద్దరినో, ముగ్గురినో కని అవతల పడేత్తాడు. నీకు తాగుడు అలవాటుంది, నీకు బాధ్యత లేదు, నువ్వు ఇంట్లో డబ్బులివ్వట్లేదు, పెళ్ళాన్ని కొడతావు, నీకు ముగ్గురు పిల్లలెందుకు? ఏదో ఉన్నారనుకోటానికి ఒకళ్ళనో, ఇద్దరినో పోనీ ఒకళ్ళనో కని సరిపెట్టుకుంటున్నావా? కన్నాక ఇప్పుడు ఈ అమ్మాయి ఏం జేయాలి? నువ్వా డబ్బులివ్వవు, తాగొచ్చి తంతావు. మరి ఆళ్ళకి తిండెవరు పెట్టాలి? ఈ అమ్మాయే 2, 3 ఇళ్లల్లో పనులు చేసుకుంటా పెట్టాల్సిన పరిస్థితి. అసలు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఉషా, అట్లా పని చేసుకుంటూ రోజువారీ సంపాదనొచ్చేవాళ్ళు కూడా అతనికి గనక తాగుడు అలవాటు లేపోతే వాళ్ళు కూడా ఎంత చక్కగా ఫ్లరిష్ అవుతున్నారో. అవును. చక్కగా పిల్లలు బా చదువుకుంటున్నారు. ఎప్పుడైతే తండ్రి సిస్టమాటిక్‌గా ఉంటాడో, కష్టపడుతున్నాడో, చాలామంది పిల్లలు బా చదువుకుంటున్నారు. మొన్నే మా మా అపార్ట్మెంట్‌లో ఉండే ఒక ఆంటీ చెప్తున్నారు. వాళ్ళకి ఇస్త్రీ చేసేవాడంట అతను బట్టలు. వారానికి ఒక రోజొచ్చి మొత్తం ఉతికి అన్నీ ఎండాక ఇస్త్రీలు చేసుకొని ఆ రోజంతా ఈళ్ళ దగ్గరే ఉండి అట్లా ఎన్నో ఇళ్ళు చేసుకుంటాడు వారానికొచ్చేసరికి. ఆళ్ళబ్బాయి ఇప్పుడు ఫ్లోరిడాలో పీజీ చేయటానికి ఎళ్ళాడంట. యాహ్! సో, అందుకని ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ కంటే ఎడిక్షన్స్ వెనక పెట్టుకుంటే బెటరు. ట్రూ. బాధ్యతలు. పిల్లల్ని కన్నావు, పెళ్లి చేసుకున్నావు. నీకసలు అంత బాధ్యత లేదు, ఉండదు అనుకుంటే చేసుకోమాక. నువ్వొక్కడివే లింగ్ ఎట్లా ఉన్నా పర్వాలేదు. అవునా? కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకొకళ్ళతో లైఫ్ షేర్ చేసుకుంటున్నావు. ఒకళ్ళిద్దరు పిల్లల్ని కంటున్నావు అంటే ఆళ్ళ బాధ్యత నీ మీద ఉంది. ఏమీ లేకుండా ఏదో అదేంటి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని బాధ్యతలు మర్చిపోతే చంపకపోయినా చంపేద్దామనే ఉంటుంది లోపల చాలామందికి. చాలామంది ఆడవాళ్ళ పరిస్థితి ఇళ్లల్లో మగ్గిపోతూ ఉంటుంటారు.
వ్యసనాలకి బానిసలైన భర్తల చేత తన్నులు తింటము, మానసిక హింసను, శారీరక హింసను, పట్టించుకోకపోవడము, బాధ్యతారాహిత్యంగా ఉండడము ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మీరు కనుక అటువంటి ప్రాబ్లమ్స్లో ఉండి మేము నలుగురికి చెప్పుకోలేక, బయటపడలేక, పిల్లల కోసమే ఉంటున్నాము, లేదు అంటే ఇంకా మాకు ఆప్షన్ లేదు, మేము ఇంకేం చేయలేమన్న పరిస్థితులు ఆగిపోతుంటుంటారు. అటువంటి వాళ్ళు ఒకసారి విజయ పెద్దనగర్తో కనుక మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. ప్రతి దానికి ఎక్కడొక్కడ ఒక పాయింట్లో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా విజయ పెద్దనగర్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.